ఆ విధంగా. మరి ఇంట్లో ఇంకోటి ఏందంటే మరి ఆయన ఇక మరి మొన్న అంబర్పేటకి వెళ్ళి మరి ఓడిపోయిండు కాబట్టి ఓడిపోయిన వాళ్ళకు మరి ఇస్తారా ఇయ్యరా అనేది గుసగుస ఒకలు అట్టట్ట ఉంటుందని ఒకలు మరి నీకేమనిపిస్తుంది అవుతుందా మరి ఎట్లా ఏం వచ్చినా రాకపోయినా ఇట్లయితే ఉంటారు రోహిన్ రెడ్డి రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీకి మహేష్ అన్నతోటి ఎప్పుడు కలిసే ఉంటారు. అమ్మని సాయి రంగా చూసిన ఆరులా మరి అంత బాగానే ఉంది రోహిన్ రెడ్డి పలుకుబడి పతారం మోగుతుంది కానీ మరి అంబర్పేటలో కొద్ది అంత ఏమన్నా మీ కోళ్ళాగలు ఏమన్నా జాడిచ్చినాయా ఎందుకని ఓడిపోయిండు రోహిన్ రెడ్డి ఇక అంటే నాకు ఇక అంటే కొత్త కాన్స్టిట్యున్సీ కొత్తగా అయిపోయింది నాకు. అర్రే. అప్పుడప్పుడే పోయినాం కాబట్టి ఈసారి 100% గెలిచి చూపిస్తాం అక్కడ. ఎందుకంటే మనకి ఎలక్షన్ మొదలే పోయినాం కాబట్టి ఇప్పుడు నాకు అందరు కూడా ఇప్పుడు మంచి అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఈసారి 100% గెలుస్తాం. ఆహా, ఇది అసలైన కథ. మరి ఇంతకు ఇక్కడ మరి ఖైరతాబాద్ అడ్డా ఎవరిదంటావు? ఖైరతాబాద్ దానం నాగేందర్ గారు ఉన్నారు కదా, ఆయనదే అడ్డ ప్రస్తుతానికి. ఓ అమ్మ కోళ్ళాగా ఇటు అంతా గోల్మాల్ వ్యవహారం అనేది అంటుంది. మరి ఇక కోళ్ళాగా అది ఎక్కడ ఏంది ఏం కథ అనేది ఇంకా మరి మొన్ననేమో ఆ కేసీఆర్ సభకు జనాలు బగ్గ వస్తారని అన్నకాంచెల్లి కొద్దిగా పెడమర్లు అనిపిస్తుంది. ఏం కాదు, ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే వాక్ స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఈ అందరూ మాట్లాడతారు కానీ దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనే గెలుస్తారు. అంతేనా?